శివుడు ఎప్పుడు మహా గొప్ప శక్తిమంతుడు. శివం సత్యం, శివం సుందరం. అందులో లేనిదే ఉంది. ప్రతి మానవుడు అది నమ్మినప్పుడు మనం ప్రతిదీ సక్సెస్ మీ చేతిలో ఉంటుంది. దీంట్లో సందేహం లేదు. శివైక్యం అంటే వేరే అర్థం కాదు ఇక్కడ. శివుడిలో లీనత్వం, శివుడి యొక్క శక్తిని మనం ఆపాదించొచ్చు. అభిషేకం చేసేటప్పుడు కూడా మనం ఆ యొక్క మరి నీరుని ఆ శివయ్య లింగం ఇలా పెట్టుకుంటే అందరూ చెంబులతోనూ వాటిలోనూ కడవలు పోస్తూ ఉంటారు. అలా కాకుండా ఇలా మనం చేయి పెట్టి ఈ మధ్యలోంచి ఈ యొక్క నీరుని తీసుకున్న నీరుని ఇలా పోస్తూ ఇలా వెళ్ళి ఆ శివుడి యొక్క ఆ రూపం మీద పడ్డప్పుడు కంటిన్యూగా పడేటట్టుగా గనక మనం ప్లాన్ చేసుకుని 1 మినిట్ ఆర్ హాఫ్ మినిట్ ఆర్ 2 మినిట్స్ వాట్ ఎవర్ ఇలా చేయడం వల్ల ఈ బాడీలో ఎనర్జీ ఫ్లో టు ద గాడ్. అంటే ఎడమ చేతిలో పాత్ర తీసుకొని కుడి చేత్తో చేసినప్పుడు ఈ నీరు వెళ్ళి ఆ శివయ్య మీద పడుతుంది. శివాకారంలో ఉండే లింగాకారంలో పడ్డప్పుడు ఏమవుతుందంటే ఇలా పోసి ఊరుకోకూడదు. పోస్తే కంటిన్యూగా పడాలా 1 మినిట్ అన్నా. పడ్డప్పుడు ఏమవుతుందంటే నీలో ఉండే ఎనర్జీ, యూనివర్సల్ ఎనర్జీ, ఈథర్ ఎనర్జీ, కాస్మిక్ ఎనర్జీ, ఇది ఆ శివుల్లో ఉండేటువంటి మహాశివుల్లో ఉండేటువంటి ఎనర్జీ అది ఇలా కంటిన్యూ అయినప్పుడు అందులోంచి మీకు రివర్స్ వస్తుంది. ఈ టెక్నిక్ చెప్పాలి. చాలామంది తెలుసో లేదో నాకు తెలీదు. నేను దీన్ని ప్రాక్టీస్ చేసి పొంది ఎంతో మందికి అనుభవంలోకి తీసుకొచ్చి చెప్తున్నాను.